ప్రతి గృహము కుసుమగరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమగరు నివాసమే. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 790 ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత సందేశము తెలియచేయుచున్న వారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 790 ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభు తెలియజేయుచున్న సంగతులు భక్తుల మధ్యలో ఇంద్రజాలకుని దండం వలె పనిచేస్తూ ప్రభావాన్ని చూపిస్తూ భక్తులను చైతన్యంలోనికి తీసుకొని పోవచ్చు, వాటిలోని మాధుర్యాన్ని అనుభూతిని చెందే విధంగా చేయుచున్నవి. హరనాథుని పోషణం కోసము మరియు పేరు ప్రఖ్యాతలను కాపాడుకునే విషయంలో ఈయన నిర్లక్ష్యంగానూ అశ్రద్ధగానూ ఉండేవారు. శ్రీ హరనాథునకు మానవాతీత శక్తులు, సిద్ధులు అనేకములు కలవు. కానీ ఆయన ఆ శక్తులను తన కొరకు ఎప్పుడునూ ఉపయోగించేవారు కాదు. ఆయన ఎల్లప్పుడూ ప్రేమలో మునిగి ఉండేవారే కానీ అది కనపడకుండా సంసారం అనే ముసుగును కప్పేసేవారు. శ్రీ హరనాథ మహాప్రభువుని జాగ్రత్తగా గమనించిన మనకు 2 స్థితులలో కనిపిస్తారు. కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఒక రకంగా ఆయన ఏ పనిని చేయని కేవలం ఆనందం అనుభవిస్తున్నవారు. ఇక రెండవ ప్రక్క ఆయన గొప్ప కర్మిష్ట చైతన్యవంతంగా ఎప్పుడూ పనిచేసేవాడే. తన భక్తుల అందరినీ ఒక దగ్గరకు చేర్చడానికి, అందరితోనూ పరిచయం ఏర్పడడానికి కొన్ని ఉత్సవాలు ప్రారంభించబడినాయి. వాటిలో హరనాథ్ జన్మోత్సవాలు ప్రధానమైనవి. ఈ ఉత్సవాలలో హరనాథ్ అత్యంత ఉత్సాహంగా కనిపించేవారు. అప్పుడు ఆయన ఆనందంతో మునిగిపోయేవారు. అన్ని మతస్థులతోనూ కులస్థులతోనూ ఒకే విధంగా మెలిగేవారు. కేవలము సర్వజీవుల ఎడ ఆయనకున్న ప్రేమ వలననే ఆయన అన్ని అవధులను దాటేసేవారు. శాస్త్రాలను, వర్ణ వ్యవస్థను ఆయన కన్నా మేలైన విధానాలలో కానీ వ్యాఖ్యానం చేయగలవారు కానీ సమర్థించేవారు కానీ మరొకరు లేరు. అన్ని జాతులను దగ్గరకు చేర్చి ఒకే కుటుంబంగా రూపొందించుకోవాలని ఆయన కోరుకున్నారు. ఆ విధంగా అందరూ చేరి ఉమ్మడిగా ఒకే స్వరంతో ప్రభువుని కీర్తి గానం చేస్తే అదే ప్రభువులను మరలా ఇక్కడికి వచ్చి తన పాలనను కొనసాగించేటట్లు చేస్తుందని, ప్రోత్సహిస్తుందని హరనాథుని యొక్క భావన. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. 25/06/2024 తేదీన శ్రీ గాదిరాజు విజయరామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ప్రతి గృహము శ్రీ కుసుమహర్ల నిలయమే అనే కార్యక్రమాన్ని 789వ ఎపిసోడ్ పూర్తి చేసి ఉన్నారు. శ్రీ కుసుమహరనాథుల అనుగ్రహం, ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉన్నాయి. వారు 1000వ ఎపిసోడ్ వరకు ప్రతి గృహము కుసుమహర్ల నిలయమే అనే కార్యక్రమాన్ని తీసుకువెళ్ళటానికి సహాయ సహకారాలు అందించవలసినదిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇంతటి మహత్తర మహిమోన్నతమైన బృహత్ కార్యక్రమ విశేషములు టీవీ మాధ్యమం ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియచేయుటకు తమ వంతు సహాయ సహకారములు అందించిన వారు వారి పిన్నిగారైన శ్రీమతి మహాలక్ష్మి గారిపై ఉన్న అపారమైన ప్రేమతో సమర్పించుకొనుచున్న చిరుకానుక శ్రీ వెంకట సుబ్బారావు, శ్రీమతి లక్ష్మీపార్వతి, శ్రీనివాసరావు జీ, శ్రీమతి బిందుమాధవి. వారికి సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని అవతార పురుషులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ హరనాథుని అమృత శ్లోకం. జయమగుగాకని కృషికి సర్వ జగజ్జన పాలికిం శుభోదయమగుగాక దారుణిన ధర్మము నిల్వగా నీడకానమిల్ క్షయమగుగాక సాధు పురుష ప్రకరము చరించు బాట నిర్భయమగుగాక ఎల్లరకు భద్రత చేకూరుగాక నీలయన్ శ్రీమతి మహాలక్ష్మి అనేక మందిరములలో, ఉత్సవములలో, గృహములలో
గానం చేసిన కొన్ని మధుర గీతములు వినండి. కీర్తిశేషులు శ్రీమతి గాదిరాజు మహాలక్ష్మి గారి 2వ వర్ధంతి సందర్భంగా ఆమె శిష్యురాలు చిరంజీవి హితిషా తెలిపిన విశేషములు వినండి. మా గురువు గారైన శ్రీమతి మహాలక్ష్మి గారు ఆరోగ్యం బాలేకున్నా అమ్మ ప్రతిష్ఠించిన కుసుమహర్నాథ్ మందిరం కాగజ్ నగర్లో ఉంది. అమ్మ పాడిన పాట మళ్ళీ ఒకసారి విని మీ వంతు ఆశీస్సులు అందించండి. గాది మహాలక్ష్మి గారి 2వ వర్ధంతి సందర్భంగా నాకు తెలిసిన కొన్ని సంగతులు మీతో చెప్తున్నాను. మా గురువు గారైన శ్రీమతి మహాలక్ష్మి గారి ఆశీస్సుల కొరకు నా మనసులోని మాటలు మీతో పంచుకుంటున్నాను. నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు నన్ను సంగీతం నేర్పించడం కోసం శ్రీమతి మహాలక్ష్మి గారి దగ్గర చేర్పించారు. అప్పటి నుండి సంగీతం చెప్పడమే కాకుండా నన్ను కన్న బిడ్డలా చూసుకునేది. ఎన్నో కృష్ణుడి గేయాలు, ఎన్నో కృష్ణుడి పాటలు నేర్పించేది. నన్ను పాటల పోటీలోకి పంపి ఎన్నో మెమెంటోలు, ఎన్నో బహుమతులు వచ్చేలాగా చేసేది. దాంతోపాటు కుసుమహల్ల లీలలు. బరంపురంలో కాశీబాయి బతురాలు సోనాముఖికి బాబాని చూడడానికి వెళ్తుంది. అప్పుడు రైలు బంకురాలో ఆగింది. ఒక బండిలో టాంగురా వెళ్తుండగా మధ్యలో ఆకలేసింది. బాబా తలుచుకుంటూ ఉంటుంటే ఓ ముసలాయన వచ్చి ఓ పెద్ద అరటిగల ఇచ్చారు. అది తిని సోనాముఖికి వెళ్ళారు. ఇది అద్భుత లీల కదా. కుసుమహర్ల పాటలు కూడా చెప్పేది. ప్రతి గృహము కుసుమహర్ల నిలయంలో నేను అవన్నీ చెప్పేదాన్ని. అప్పుడు కుసుమహర్ల భక్తులందరూ నన్ను బాగా పాడుతున్నావు తల్లి, ఇదంతా మా గురువు గారు శ్రీమతి మహాలక్ష్మి గారి దయ వలనే. దయగనవే జననీ భవానీ, దయగనవే జననీ, దయగనవే శివురాణి పురాణి, దయగనవే జననీ. సర్వమంగళ రూపము నీవే, సర్వజగములు
ఏలుదు నీవే సర్వము నీవై నిండియుందువే ఉర్విలో నీ సరి ఎవ్వరు లేరే దయగనవే జనని భవాని దయగనవే జనని చక్కని కృష్ణుని సన్నిధి చేర్చగా మృకితి మమ్మ మురహరు రాణి చక్కని కృష్ణుని సన్నిధి చేర్చగా మృకితి మమ్మ మురహరు రాణి ఒక్కసారి మా కన్నుల కగుపడి చిక్కులు దీర్చవే శ్రీహరి సోదరి దయగనవే జనని భవాని దయగనవే జనని బాలత్రిపుర సుందరి హృదయమున చక్కగాను విలసిల్లిడి నీవు జాలి చూపితే చాలునే తల్లి పాలనేత్రుని ప్రియ సఖి మాపై దయగనవే జనని భవాని దయగనవే శివురాణి పురాణి దయగనవే జనని. ఈ విధంగా హరసన్నిధిలో తను చేరిపోయింది. ఏమని చేరింది? ముక్తురాలైంది. అంటే ఏంటి? ముక్తురాలైపోతే ఇంకా జననము జన్మ ఇంకా మనం ఉండదమ్మా. జనన మరణ చక్ర నుంచి ఆమె విడిపడిపోయింది అనమాట. ఆమె ఎందుకు విడిపడిపోయింది? కుసుమహర నామ ధ్యానంలో మునిగి సదా ఉన్మత్తురాలే ఉండిపోయింది కదా. హరే నామైవ కేవలం అని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ నామస్మరణాత్ అన్యోపాయం అనుకుంటూ కుసుమహర నామమే తన లక్ష్యంగా తన ధ్యేయంగా మలుచుకుని అందరికీ కూడా రుచిని అందించినటువంటిది ఆ అమ్మ. కాబట్టి మనం కూడా ఆ విధంగా పాడుతూ ఒకేసారి కాకుండా రోజు రోజు కొంచెం కొంచెం పాడుకుంటూ మనం అందరం కూడా అందులో ఆనందాన్ని పొందుదాం. నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే, ప్రభునామ సుధారస పానమే భూమి ప్రజలకు తరుణోపాయమురా. ఈ కీర్తనకి నాకు ఏంటంటే ఆమెతో ఉన్న సాన్నిధ్యంలో తను పాడుతూ ఉండేది. నేను దానికి వివరణ చెప్పేదాన్ని. ఆ వివరణ చెప్పేదానిలో చిన్న మాట అన్నాం. ఏమని? తరుణోపాయం ఇస్తాడు మా కృష్ణుడు. ఎంత బాగా ఏంటి, నామ సుధారస పానం చేస్తే చాలు అని చెప్పి ఇది మంచి యమన్ కళ్యాణి రాగం, చక్కటి రాగం, ఆనందంగా ఆహ్లాదంగా ఉత్తేజంగా ఉండే రాగంలో ఉంటుంది. ఆ పాట పాడితే ఎంత ఆనందం వచ్చిందంటే, కేవలము హరినామ కీర్తన తప్ప మనకి వేరే లేదు. ఇంకా ఆ హరినామ కీర్తన మునిగి ఉంటేనే మనం ఏమైనా సాధన చేయగలము, సాధించాము అని ఆమె ముక్తురాలే మనకి అక్కడి నుంచి చెప్తున్నది. ఎక్కడి నుంచి? స్వర్గలోకం నుంచి. ముక్తురాలి కనుక గోలోక ధామ నుంచి మనకి చెప్తుందనమాట. మా గురువు గారైన శ్రీమతి మహాలక్ష్మి గారికి భక్తులు అందించిన శుభ ఆశీస్సులు చూడండి. రామ పరిమళ పుష్ప భరిత ప్రేమాంజలులు గొనుమా నీ ప్రేమామృతము గ్రోలి జీవించునే నిడు ప్రేమాంజలులు గొనుమా ప్రభు ప్రేమాంజలులు గొనుమా. సంతృప్తిగా నీకేమివ్వగలనో ఈ నా ప్రభు నీ మోదమునకై అర్పింపనాది అన్నదేమున్నదిలనో ఈ నా ప్రభు ఓ ప్రేమైకమూర్తి ఓ ప్రేమైకమూర్తి వేణి
గొనుమా ఓ ప్రేమైక మూర్తి వెనియగలిగిన ప్రేమాంజలులు గొనుమా నామ పరిమళ పుష్ప భరిత ప్రేమాంజలులు గొనుమా ప్రభు ప్రేమాంజలులు గొనుమా. నిరంతరం ప్రభు ధ్యానంలో వారి మనసును లగ్నం చేసి భారతదేశంలో ఉన్న అన్ని కుసుమహరుల మందిరాలను దర్శించి అక్కడ ఏ సేవ అవసరమో నిష్కల్మషంగా అందించి నిరంతరాయంగా కుసుమహరుల లీలా సేవల కోసం తమ గాత్రదానం చేసిన భాగ్యశీలి. దాదాపు 13 సంవత్సరాల కాలం పాటు ప్రతి గృహము కుసుమహరుల నిలయమే అన్న కార్యక్రమానికి గాత్రంతో పాటు తమ గానామృతాన్ని పంచి ప్రభువు యొక్క లీలలు విశ్వవ్యాపితం కావడంలో తన పాత్రను అమోఘంగా నిర్వర్తించిన భక్తురాలు, కుసుమహరుల ప్రీతిపాత్రురాలు. గత కొంతకాలంగా తన ఒంట్లో శక్తి క్షీణిస్తున్నప్పటికీ, కష్టమైనప్పటికీ తమ గలాన్ని ప్రభువుకు నివేదించిన ధన్యురాలు. చివరకు తుది శ్వాసను విడిచే సమయంలో కూడా శ్రీ విజయరామయ్య గారు సమకూర్చి అందించే ప్రతి గృహము కుసుమహరుల నిలయమే కార్యక్రమం కొనసాగించాలని కోరారట. ఇది కుసుమహరులపై వారికి ఉన్న భక్తికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ప్రభువుకు సంబంధించి ఇంతవరకు జరిగిన ఆనంద మేళోత్సవములలో పాల్గొని ప్రభు సంకీర్తనలు ఆలపిస్తూ అలౌకికమైన ఆనందాన్ని ఆస్వాదించేవారు. ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్థులై కుసుమమ్మ వడిలో సేదతీరా గోలోక పయనమైన వారి ఆత్మ శాంతిని పొందాలని, మహాలక్ష్మమ్మ గారి జ్ఞాపకాలతో శ్రీ విజయరామయ్య గారి జీవితం ప్రశాంతంగా ఉండాలని ఆ కుసుమహరులను ప్రార్థిస్తూ
కార్యక్రమంలో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి యాంకర్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీమతి గాదిరాజు మహాలక్ష్మి గారు ఆవిడ నిరంతరం కృషి చేశారు ఆ కార్యక్రమానికి. ఆవిడ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ పాగలహర్నాథ్ లేఖలు వివరిస్తూ పాగలహర్నాథ్ లేఖల్లోని ముఖ్య విషయాన్ని మళ్ళీ ఆవిడ పేర్కొంటూ ఆవిడ చేసినటువంటి కృషి ఎనలేనిది. శ్రీ విజయరామయ్య గారి సతీమణి అయినటువంటి శ్రీమతి మహాలక్ష్మి గారు ఈ ఒక్క కార్యక్రమంలోనే కాకుండా ఆవిడ సంగీత విద్వాంసురాలు. ఆవిడ సంగీతం ఎంతోమంది విద్యార్థులకు ఆవిడ సంగీతం నేర్పిస్తున్నారు. అటువంటి ఆమె మన అందరినీ విడిచిపెట్టేసి కుసుమారనాథుల సన్నిధి అయినటువంటి ఆ గోలోకాన్ని చేరుకున్నారు. శ్రీ గాదిరాజు విజయరామయ్య గారు ఓర్పుతోటి సహనంతో తన దుఃఖాన్ని దిగమింగుకుని ఆయన ఎపిసోడ్లని రమ్యంగా రూపొందిస్తున్నారు. అటువంటి శ్రీమతి మహాలక్ష్మి గారి ఆత్మకి శాంతి చేకూరాలని, ఆమె ఆ గోలోకంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవాలని, అలాగే ఆమె ఇచ్చినటువంటి ఆ వ్యాఖ్యానాలన్నీ కూడా మనం వింటూ అప్పుడప్పుడు లేఖల మీద ఆవిడ చెప్పినటువంటి వ్యాఖ్యానం కానీ, ఆవిడ పాడినటువంటి అతి మధురమైనటువంటి కుసుమారనాథ్ గీతాలను కానీ వింటూ మనం కూడా ఆవిడ స్మృతులతోటి మన జీవితాన్ని మనం గడపాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై కుసుమార. చిరంజీవి అభిరామ్ చరణ్ USA తెలియజేయుచున్న లీలలను వినండి. I will be telling a story about Harnath. Mr. Jatindra Roy once got angry with his mother and ill-treated her very violently. The poor mother left her only son with a heavy heart and went away to Vrindavan to spend her last days in peaceful meditation. This incident happened when this devotee was working at Delhi. Soon after his mother's departure to Vrindavan, Mr. Jatinder was run over by a carriage carrying 8 passengers and his thigh bone was broken. When he was in this plight, the Lord wrote to him, "Be careful, at least in the future, in your dealings with your mother. She is your goddess on earth. When she sheds a tear on your account, you will meet such a fate as this. At once go to Vrindavan, prostrate to your mother and bring her back to your home. Through your indulgence, I am badly suffering from pain in my thigh." This devotee recovered soon and immediately got back his mother, obeying every syllable of the Lord's commands. The Lord's correction road will be rather severe if we abuse or insult our parents or any sincere devotees of God. The Lord has specially enjoined upon us never to commit the 2 serious sins of insulting our parents or any sincere devotees of God. The more selfless and pure the devotee whom we insult, the more serious will be the after effects. Remember the Lord's words. You can rather abuse God but never his devotees. Again, he says, God is conceiving, bringing into existence and tendering the creation. Your mother is doing like the same in the case of your body. She is therefore your goddess. Once you insult your mother, you will lose your all. By indulgence or in a weak movement, if we should insult them, let us immediately wake up and express repentance before it's too late. అమ్మకి మరొకసారి నమస్కరిస్తూ ఇట్లు మీ హితిక్ష. మహనీయమూర్తి నీవే మా చైతన్య స్ఫూర్తి. మహనీయమూర్తి నీవే మా చైతన్య స్ఫూర్తి. ఓ మహాలక్ష్మి, ఓ మహాలక్ష్మి, ఓ మహాలక్ష్మి, నిత్యాభిలాషివి కరుణారసమూర్తివి. నిత్యాభిలాషివి కరుణారసమూర్తివి. నీకిదే మా వందనం, నీకిదే మా ఘన నివాళి. మహనీయమూర్తి నీవే మా చైతన్య స్ఫూర్తి. ఓ మహాలక్ష్మి, ఓ మహాలక్ష్మి.